హాయ్ ఫ్రెండ్స్, మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవాళ్ళు నా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ఇప్పుడు బ్లౌజ్ మొత్తము హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్ షేప్ పట్టి ఫుల్ బ్లౌజ్ కటింగ్ నేను చూపించబోతున్నాను. కటింగ్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ దయచేసి స్క్రిప్ట్ మాత్రం చేయొద్దు. పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ కట్ చేయబోతున్నాను. ఇక్కడ కింద పీసులు ఉన్నాయి కదా, అవి స్ట్రైట్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ కింద ఇక్కడ ఇట్లా ఓపెన్ పీసులు మాత్రం కిందే ఉన్నాయి. ఇట్లా 4 మడతలు వేసాను. హ్యాండ్ కట్ చేయాలంటే 4 మడతలు వేయాలి. 4 మడతలు వేసి ఈ ముందు కింద స్ట్రైట్గా ఉందా లేదా చూసుకొని స్ట్రైట్ చేసేయాలి. తర్వాత హ్యాండ్, ఆది బ్లౌజ్ హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ ఇదిగోండి షోల్డర్ దగ్గర, షోల్డర్ కాడ నుంచి ఇట్లా మన హ్యాండ్ మిడిల్లో కరెక్ట్గా ఇట్లా పెట్టుకొని ఇలా పొడవు కొలుసుకోవాలి. కింద మనం పట్టీకి, డౌర్కి, పట్టీకి ఫస్ట్ డౌర్కి గీత గీసుకున్నాము. తర్వాత మనం పట్టీ కింద హెమింగ్ చేస్తాం కదా, ఆ పట్టీకి గీస్తున్నాను. ఇంత 1 ఇంచు మీద కొంచెం ఎక్స్ట్రానే కింద ఖర్చు ఉండాలి, ఎందుకంటే డౌర్ కుట్టాలి, పట్టీ మడవాలి కాబట్టి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ అనేది ఇప్పుడు పొడవు కొలుసుకోవాలి మనం. ఇదిగోండి ఇక్కడ నుంచి కొలుసుకోవచ్చు. ఇంక దీంతో మనకు సంబంధం లేదు, ఇది మనం వదిలేం కదా హెమింగ్కి. అక్కడ నుంచి ఇంక ఇట్లా పైన ఇట్లా కరెక్ట్గా పెట్టుకొని చూసారు కదా, ఇట్లా ఇదేమో చక్కగా వచ్చింది. ఇక్కడ ఖర్చుకి కొంచెం 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. తర్వాత ఇలా వేసుకొని ఇలా చూసుకొని కరెక్ట్గా హ్యాండ్స్ ఇది పుట్ట హ్యాండ్ కాబట్టి వాళ్ళు కొంచెం పొడవు పెట్టారు, కానీ ఇది మనం చూసుకుంటే ఇది మన మామూలు హ్యాండ్ అయితే ఇంత పొడవు అవసరం లేదు. నేను కొంచెం తగ్గించాను, బుట్ట హ్యాండ్ కాబట్టి మనకి ఇలా కరెక్ట్గా రావటం లేదు. ఇది నార్మల్ హ్యాండ్కి అయితే ఇంత పొడవు అవసరం లేదు. తర్వాత ఇదిగోండి ఇక్కడ కింద చూడండి నేను ఎలా పెట్టాను. ఇలా హ్యాండ్ కరెక్ట్గా వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ సంఖకి ఇది అసలు అనమాట. ఇక్కడ ఖర్చు కొంచెం పైకి కుట్టుకొని ఇలా గీత గీసుకున్నాను. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ తీయాలన్నమాట. అందరూ హ్యాండ్ ఫ్రంట్ భాగానికి ఏం చేస్తారు, క్రాస్ తీస్తారు. నా కటింగ్ మాత్రం ఫ్రంట్ భాగానికి క్రాస్ తీయని అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇంక ఇట్లా పెట్టాను కదా, కింద ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా ఖర్చుకి ఇట్లా పెట్టేస్తాను. అసలేమి ఇక్కడికి ఖర్చుతో సహా ఇదన్నమాట. ఇలా షేప్ తీసుకున్నాను. ఇదిగోండి కట్ చేసేస్తున్నాను. అర్థమైందా ఇప్పుడు క్లియర్గా? హ్యాండ్ ముందు మనము ఖర్చుకి కింద హ్యాండ్ కింద ఏమీ పీసులు లేకుండా చక్కగా స్ట్రైట్ పీస్గా కట్ చేసుకోవాలి. తర్వాత డౌర్కి, పట్టీకి కలిపి మనము ముందే గీత గీసుకోవాలి. గీత గీసుకున్నాక అక్కడ నుంచి మనం హ్యాండ్ పొడవు ఎంత ఉందా అని కొలుసుకోవాలి. హ్యాండ్ పొడవు కొలుసుకున్నాక కొంచెం కరెక్ట్గా కన్నా కొంచెం ఖర్చు పెట్టుకోవాలి, అంటే మనం హ్యాండ్ కుట్టేటప్పుడు ఖర్చు కావాలి కదా, అందుకోసము. తర్వాత ఇక్కడ కింద చేతులు లూజు కరెక్ట్ కొలుసుకున్నాము. మళ్ళీ పైన సంఖ డౌన్కి లూజ్కి కొలుసుకొని గుర్తు పెట్టాను. నేను కట్ చేస్తున్నాను చూడండి. సంఖ లూజ్ ఇంతవరకు వచ్చింది. ఇక్కడ డాట్ పెట్టుకుంటాను. ఇక్కడ మిడిల్కి డాట్,
తర్వాత బ్యాక్ పార్ట్ ఆన్ చేస్తాను. ఇంకా ఇది కట్ చేసి తర్వాత బ్యాక్ పార్ట్ కొలవబోతున్నాను. ఎప్పుడైనా మనం బ్యాక్ పార్ట్ కానీ హ్యాండ్ కానీ ఏదైనా కొలిసేటప్పుడు ఫస్ట్ మనం అసలు ఉక్సులు పట్టి ఉన్న సైడే మనము ఎప్పుడైనా ఏదైనా కొలుసుకోవాలి. నేను ఉక్సులు పట్టి సైడే బ్యాక్ పార్ట్ అనేది చూస్తున్నాను. చూడండి ఎలా పట్టుకుంటున్నాను. షోల్డర్ మీద, భుజం మీద, మిడిల్లో ఇట్లా పట్టుకొని ఇక్కడ కింద టక్స్ వేస్తాం కదా, నడుం టక్స్కి దగ్గర కరెక్ట్గా ఇలా పట్టుకుంటున్నాను. కింద మనము వీపు పీస్ కుడతాం కదా, వీపు పీలక, ఆ వీపు పీలకి ఒక పాదం ఖర్చు వారా గీత గీసుకుంటున్నాను. ఫస్టే ఖర్చుకు వదిలి పెట్టుకుంటున్నాను. తర్వాత ఆ ఖర్చు కాడ నుంచి ఇప్పుడు వీపు భాగం అనేది నేను కొలుస్తున్నాను. చూడండి ఎలా కొలుస్తున్నాను, క్లియర్గా వినండి. చూడండి ఇదిగోండి అసలుకి ఇక్కడికి వచ్చింది, ఖర్చుతో ఇక్కడికి వచ్చింది. కొంచెం షోల్డర్ దగ్గర ఇంకొంచెం పొడవుగా గీసుకోవాలి. తర్వాత నడుము పొడవు అనేది ఇదిగోండి ఇక్కడ మడత అనేది ఉంది కదా, ఈ మిడిల్లో ఇలా పట్టుకొని ఇట్లా పొడవు కొలుస్తున్నాను. ఇక్కడ మనం ఎలా ఖర్చుకి గీత గీస్తున్నాం కదా, అక్కడ నుంచి కొలుసుకోవాలి. ఎందుకంటే మన ఖర్చు వీపీలకు కుడతాం కదా, ఆ వీపీలకు ఖర్చుకి వదులుకొని ఇలా పెట్టాను. అసలుకి ఏమో ఇక్కడికి వచ్చింది. ఖర్చుకి కొంచెం ఒక పాదం ఖర్చు వారా కొంచెం పైకి పెట్టుకోవాలి. అంటే వీపీలకు కుడతాం కదా, వీపీలకు కుట్టేసరికి తగ్గిద్ది కదా, మరి మెడ తగ్గిద్దని నేను కొంచెం ఖర్చుకు పెట్టుకుంటున్నాను. తర్వాత లూజు ఇలా ఇక్కడ మెడ ఉంది కదా, ఈ మెడ కాడ నుంచి ఇట్లా పట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా సాగబెట్టకుండా కరెక్ట్గా ఇలా వేసేస్తే అది ఎంత లూజ్ వచ్చిందో అంత. ఇదేమో కరెక్ట్గా వచ్చింది లూజు. మనం ఏం చేయాలి, ఒక 2 పాయింట్లు 2 ఇంచుల ద్వారా ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చుకి ఇదేమో అసలు గీత గీసుకుంటున్నాను. దీనికి కూడా గీత, ఈ ఖర్చుకి కూడా గీత గీసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు నడుము దగ్గర కొలుద్దాం. నడుము దగ్గర కరెక్ట్గా ఉందా ఖర్చు, ఇలా పట్టుకున్నాను. చూడండి మెడ ఉంది కదా, మెడల్ మిడిల్కి వచ్చింది. ఇక్కడ ఖర్చుతో సహా ఇట్లా పట్టుకున్నాను, కరెక్ట్గా వచ్చింది. అంటే ఇంక మనము ఈ ఖర్చుతో సహా కరెక్ట్గా వచ్చింది. కానీ ఇక్కడ మనం టక్స్లు వేస్తాం కదా, నడుం టక్స్లు, ఆ నడుం టక్స్లకు 1 ఇంచు వారా ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. హాఫ్ ఇంచు 2 టక్స్లు వేస్తాం కదా, వారా తీసుకుంటున్నాను. కొంచెం ఖర్చు ఎక్స్ట్రా పెట్టాను. తర్వాత ఇప్పుడు మనం సంఖ డౌన్కి పొడవుకి ఖర్చు అది కావాలి కదా, సంఖ పొడవు ఎలా డౌన్కి ఎట్లా గీయాలనే దానికి ఈ సంఖ పొడవుకి ఇలా కొలుస్తున్నాను. చూడండి ఇది కింద మనం గీసుకున్న దానికి పైనుంచే కొలుసుకోవాలి ఎప్పుడైనా. ఇక్కడ చూడండి ఇది అసలుకి వచ్చింది, ఖర్చుకి ఎక్స్ట్రా గీసాను. తర్వాత ఇంకా మెడ రౌండ్ తీయాలి కదా, రౌండ్ కోసము ఇదిగోండి ఇలా 2 షోల్డర్ల దగ్గర మెడ 2 పార్ట్లు కలుపుకొని షోల్డర్ దగ్గర ఇలా పెట్టుకోవాలి. అంటే ఇక్కడ పైన ఖర్చు, కింద ఖర్చు మాత్రం ఇంక అంతే, ఇంకా మనకు ఖర్చుతో సంబంధం ఏం లేదు. పైన గీత కాడ నుంచే మనం ఇట్లా పెట్టుకోవాలి. చూడండి ఇది ఎక్కడ కందిందో. చాలా పెద్ద జాకెట్ ఇది, చాలా రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది. చూసుకొని గుర్తులు పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఇంకా రౌండ్ గీద్దాం మనము. రౌండ్ ఇలా కరెక్ట్గా రానోళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ స్ట్రైట్గా స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా గీసుకొని ఇక్కడ స్ట్రైట్గా గీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా ఈ కొంచెం రౌండ్ తిప్పుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సరే మెడ పెట్టాను కదా, ఈ నెక్ కరెక్టా కాదా అని మళ్ళీ కొలుసుకుందాము. నెక్ గీసేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ 1కి 2 సార్లు నెక్లు మాత్రము కొలుసుకోండి కరెక్ట్గా. లేకపోతే పెద్ద నెక్కులు అయితే భుజాలు జారిపోతాయి. మనం ఎంత బాగా కుట్టినా నెక్కులు కరెక్ట్గా లేకపోతే మనం ఏం చేయలేము. అందుకే 1కి 2 సార్లు కుట్టేటప్పుడు కొలుసుకోండి, కట్ చేసేటప్పుడు 2 సార్లు కొలుసుకోండి. చూడండి నెక్ కరెక్ట్గా సరిపోయింది. కరెక్ట్గా మనం పెట్టామన్నమాట. ఈ షోల్డర్ వెడల్పు కూడా పెట్టేసాము. నేను ఆది బ్లౌజ్ ప్రకారమే ఎక్కువ కట్ చేస్తుంటాను. ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది. ఇక తర్వాత షోల్డర్
షోల్డర్ కూడా చూడండి, షోల్డర్ ఇక్కడ మనం మెడపీస్ కుడతాం కదా, కుట్టేదానికి 1 ఇంచు వార ఒక పాదం ఖర్చు వార వదిలిపెట్టాను. ఇక్కడ కూడా షోల్డర్కి ఇటు సంక సైడ్ కూడా ఒక పాదం ఖర్చు వార కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాను. చూసారు కదా, ఇలా గీసాను. తర్వాత ఇప్పుడు మనం స్కేల్ ఉంటే స్ట్రైట్గా ఇట్లా గీసుకోండి. నాకంటే కొంచెం అలవాటు కాబట్టి నేను మామూలుగా గీసుకుంటున్నాను. ఇక తర్వాత ఇలా పలకలా గీసుకున్నాక స్ట్రైట్ చక్కగా గీసుకున్నాక తర్వాత దానికి రౌండ్ తిప్పుకుందాము. రౌండ్ చూడండి ఎలా గీస్తున్నానో నేను. ఇది రౌండ్ పెట్టాను కదా. ఇప్పుడు మనము ఆ రౌండ్ అనేది ఈ కొలతలన్నీ అన్ని కరెక్టా రాంగా అని తెలియాలంటే ఇది ఒక్కటేనండి. ఇదిగోండి ఇక్కడ షోల్డర్ కాడ ఇక్కడ నుంచి ఇట్లా మనం సంఖ కొలుసుకోవాలి. ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది అంటే మన కొలతలన్నీ కరెక్ట్ అయినట్టు. ఇది ఎప్పుడైతే సంఖ అందదో మనం ఏదో ఫాల్ట్ వీపడవ పెట్టడమో లేకపోతే లూజ్ చూడటంలోనో సంఖ డౌన్లోనో ఏదో ఒకటి మనం మిస్టేక్ చేసినట్టు. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి ఈ గుర్తులు అనేవి కటింగ్ అనేది కరెక్ట్ అని అర్థం. చూసుకోండి, ఇక నేను కట్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా మనము కట్ చేసేటప్పుడు మెడ వైపు కింద భాగం నుంచి ఎక్కువ కట్ చేసుకుంటా ఉండాలి. కట్ చేసేటప్పుడు మనం రౌండ్ దగ్గర మాత్రము కత్తి రాకుండా కరెక్ట్గా స్ట్రైట్గా ఇలా కట్ చేసుకుంటా ఉండాలి. ఎప్పుడైనా మనము తిరగాలి కానీ ఆ ముక్క అనేది ఆ జాకెట్ పీస్ అనేది మనం తిప్పకూడదు. ఫస్ట్ కొద్దిగా బాగా అలవాటు అయ్యేదాకా. తర్వాత మనం ఎలా తిప్పుకున్నా ఏం కాదు, కానీ దాన్ని అట్లాగే ఉంచి మనం కట్ చేసుకోవాలి. లేకపోతే మనకి తేడా అనేది వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఇక ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు ఇదిగోండి నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ ఏం చేయాలి, మనం ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు ఈ అంచులు అనేది ఓపెన్ అనేది మన వైపు ఉంచుకోవాలి. ఇంతకుముందు బ్యాక్ పార్ట్ ఏంది ఓపెన్ లేనిది మాత్రం మన సైడ్కి వేసుకోవాలి. ఇప్పుడు మాత్రం ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఓపెన్ ఉన్నవి మన వైపుకి చూసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర మన ఈ అంచులు అనేవి 2 కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ షేప్ పట్టీలు వస్తాయి కదా, అవి మాత్రం ఇటు సైడే ఉండాలి. ఇటు సైడ్ ఇవి మెయిన్ బండ గుర్తులు అనమాట, ఇవి గుర్తు పెట్టుకోవాలి. తర్వాత నేనేం చేశాను, బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా, ఆ బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ మీదకి వేస్తున్నాను. చూడండి ఇలా పెట్టి ఇదిగోండి ఈ షోల్డర్ అనేది అంచుల దగ్గరికి రావాలి. తర్వాత మన షేప్ పట్టీలు కుడతాం కదా, ఆ షేప్ పట్టీలకి మడత వేసుకొని ఇదిగోండి ఇట్లా పెడితే ఏమో చక్కగా స్ట్రైట్ కటింగ్ అవుతుంది. అదే కానీ ఇట్లా క్రాస్ పెడితే క్రాస్ కటింగ్ అయ్యిద్ది. క్రాస్ కటింగ్ కదా, ఇక్కడ క్రాస్ కటింగ్ ఇట్లా పెట్టేసి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కొలుస్తున్నాను. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కొలిసేటప్పుడు బుక్స్లు పట్టి సైడ్ అని చెప్పాను కదా, ఇక్కడ ఇదిగోండి మెయిన్ టక్స్ ఇక్కడ నుంచి ఇట్లా మడత వేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా మిడిల్లో ఇలా కరెక్ట్గా మధ్యలో మర్చుకోవాలి. ఇట్లా వేసేసాను అనమాట. చూడండి సాగబెక్కకూడదు, ఇది ఎంతవరకు అయినా సాగిద్ది. సాగకుండా కరెక్ట్గా ఇలా వేసేస్తే ఖర్చులతో సహా ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. ఇదేమో మనం మడత వేసిన దగ్గర కరెక్ట్గా వచ్చింది. ఒక పాదం ఖర్చు ద్వారా మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం కుట్టుకోవాలి కదా, షేప్ పట్టి కుట్టేటప్పుడు ఖర్చు కావాలి కదా, అందుకోసమని పాదం ఖర్చు ద్వారా ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఏదైనా ఇప్పుడు మనం ఖర్చులకి అనేది వదులుకోవాల్సిందే. ఇట్లా నేను ఇంకా ఇలా గీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ పైన వేసి దాని మీద ఇట్లా గీసేసుకొని ఇదిగో షోల్డర్ మీద కూడా గీసుకుంటున్నాను. ఇలా గీసుకొని ముందు తర్వాత ఇది మాత్రం మర్చిపోకండి, ఇది ఇక్కడ నుంచి ఇట్లా ఇలా గీత గీసుకోవాలి స్ట్రైట్గా. అంటే ఇక్కడ అంచుల దాకా వచ్చేటట్టు చూసుకొని ఇలా గీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇట్లా మనం మెడకి ఫ్రంట్ నెక్ పెట్టాలి కదా, నెక్ అందువల్ల ఇట్లా గీత గీసుకున్నాము. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఫ్రంట్ ఏం కొలవాలి, నెక్ కొలవాలి. నెక్ కొలవాలంటే ఇదిగోండి నేను ఎప్పుడు ఉక్సులు పట్టి సైడే కొలవమన్నా కదా, నేను ఉక్సులు పట్టి సైడే తీసుకున్నాను. నెక్ చూడండి ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టేసి ఇలా కొలిసాను.
దీనికి అందాలన్నమాట. ఇప్పుడు మనం గీత గీసుకున్నాం కదా, ఆ గీతకి అందేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదన్నమాట అసలు నెక్. దీంట్లో ఇదిగోండి ఇట్లా గీసేసుకోండి. ఇలా గీత గీసాను. రౌండ్ బాగానే ఉంది. తర్వాత ఇంకేం చేయాలి, ఇక్కడ టక్స్కి మెయిన్ టక్స్కి మనం గీత తీసుకోవాలి కదా, ఇలా కూసుకోండి. ఇదిగోండి ఖర్చుకి అంటే ఇప్పుడు మనం మెడ పీస్ కుడతాం కదా, అందువల్ల ఖర్చు ఒక పాదం ఖర్చు వారు ఎక్స్ట్రా వదిలేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఈ ఉక్సులు పట్టి ఉంది కదా, ఈ టక్స్ కొలుస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ కుట్టు ఇక్కడికి వచ్చింది. తర్వాత దానికి మనం మడత పెట్టుకోవడానికి మనకి మడత పెడతాం కదా, ఆ మడతకి ఒక 1/2 ఇంచు వరకు కిందకి వచ్చింది అనమాట. ఈ టక్స్ అనేది కిందకి వచ్చింది. తర్వాత ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ షేప్ పట్టీలు వేసుకోవడానికి మనం వదులుకోవాలి కదా, ఆ షేప్ పట్టీకి ఇదిగో ఇక్కడ కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడికి వచ్చింది. దాన్ని మళ్ళీ మనం ఖర్చు కిందకు ఉండాలి కదా, కుడతాం కదా, కుట్టేదానికి మనం పైకి ఎప్పుడు ఖర్చు పెట్టుకోకూడదు, ఎప్పుడు కిందకే పెట్టుకోవాలి. దీనికి ఇదిగోండి పైన ఖర్చుకి కింద ఇదిగోండి కరెక్ట్గా కొలిస్తే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మళ్ళీ కింద ఖర్చుకి 7 దాకా కొలిసాను. ఇదనమాట కరెక్ట్. ఇందాక నేను కొలిసింది కరెక్ట్, రాంగ్ కొలిసాను కాబట్టి ఇది కరెక్ట్గా కొలిసాను. ఇట్లా ఇది అసలుకే 7కి వచ్చింది, ఖర్చుతో సహా కిందకు వచ్చింది. ఇట్లా పెట్టేసి షేప్ తీసుకోవాలన్నమాట. ఇట్లా మనం రౌండ్ షేప్ ఇదిగోండి ఇలా షేప్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎప్పుడైనా కొంచెం తగ్గించాం, ఎందుకంటే ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ కొంచెం తక్కువగానే ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు ఎక్కువ ఉండకూడదు, కొంచెం తక్కువగానే ఉండాలి. అందుకని నేను రౌండ్ షేప్ పెడుతున్నాను. చూడండి ఎలా రౌండ్ తీసుకోవాలి. ఇది మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. 1కి 4 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది ఎవరికైనా. చూసారు కదా, ఇది ఇంకొకసారి చెప్తాను వినండి. ఇక్కడ నెక్కి ఇదిగోండి నెక్కు పెట్టినాక ఇక్కడ పైన ఒక పాదం ఖర్చు వారా వదులుకొని, ఎందుకంటే మనం మెడ పీస్ వేస్తాం కదా, అప్పుడు తగ్గిద్ది. అక్కడ నుంచి ఇక్కడికి ఇదిగోండి ఇక్కడికి స్ట్రైట్గా ఇట్లా కొలిస్తే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినాక కింద అంటే ఖర్చుకి కావాలి కదా మనం షేప్ పట్టి వేసేటప్పుడు, ఆ షేప్ పట్టి ఖర్చుకి పైకి ఎప్పుడు పెట్టుకోకూడదు, కిందకే పెట్టుకోవాలి. కిందకి ఇక్కడ డాట్ పెట్టాను. ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా స్ట్రైట్ కొంచెం క్రాస్ మన షేప్ ఎలా ఉంటుంది, ఆ షేప్లోకి మనం కింద క్రాస్ తీసుకుంటా రావాలి. ఇలా ఇవన్నీ గుర్తులు పెట్టాను చూడండి. 1కి 2 సార్లు వినండి, వింటే అర్థమవుతుంది. ఇంకా నేను కట్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి నెక్ కొలుస్తాను చూడండి, నెక్ కరెక్టా లేదా అని. ఇదిగోండి కరెక్ట్గా పెట్టాను. ఓకేనా, నేను కట్ చేస్తున్నాను. చూడండి టక్స్లు ఎలా పెట్టాలనేది. ఇక్కడ మనం మెయిన్ టక్స్ పెట్టాలంటే ఉక్సులు పట్టి సైడే కొలుస్తున్నాను నేను. చూడండి ఇట్లా కొలుసుకోండి. ఇక్కడ కింద టక్స్ ఉంది కదా, ఈ టక్స్ పెట్టుకున్నాను గుట్టు ముందు. ఫస్ట్ జాకెట్ ఉంది, బ్లౌజ్ నెక్ ఇది. ఇక్కడ నుంచి టక్స్ అనేది ఇక్కడికి వచ్చింది. మళ్ళీ మనం ఖర్చుకుంటుంది కదా, ఖర్చు అంటే ఇట్లా మడతేస్తాం కదా, మడతేసేదాన్ని కిందకే తీసుకోవాలి. ఎప్పుడైనా ఒక 1/2 ఇంచు దాకా కిందకి తీసుకుంటే ఇక్కడికి వచ్చింది. ఇదిగోండి ఈ డాట్ పెడుతున్నాను, అంటే 7 ఒక టక్స్ వచ్చింది కదా, ఆ టక్స్కి. తర్వాత ఇప్పుడు మెయిన్ టక్స్ పెడదాం.
అర్థమవుతుంది మీకు, ఈజీగా అర్థం అవడానికి నేను ముందు ఈ టక్స్ పెట్టాను. ఈ టక్స్ కాడ నుంచి కొలుసుకుంటే మనకి ఇదిగోండి నేను ఎలా మడత పెట్టానో చూడండి. షోల దగ్గర నుంచి ఇక్కడ దాకా ఇలా మడత పెట్టాను. ఇదిగోండి టక్స్ అంటే ఇంత పొడవు వస్తుంది కదా టక్స్. ఇక్కడ నుంచి ఇది సరిపోయిందా లేదు చూసుకోండి. సరిపోలేదు ఇంకా లూజు, అందుకని ఇలా నేను పెట్టుకుంటున్నాను. ఇలా మడత అనేది కొంచెం కొంచెం క్రాస్గా పెట్టాను. ఇప్పుడు చూడండి కొలద్దాము. ఇదిగోండి ఇప్పుడు సరిపోయింది కదా. ఇప్పుడు ఇది టక్స్ కొంచెం పెద్ద షేప్లు ఎక్కువగా ఉన్న వాళ్ళకేమో పెద్ద టక్స్ పెట్టుకుంటాము, షేప్ తక్కువగా ఉన్న వాళ్ళకేమో కొంచెం చిన్న టక్స్ పెడతాము. ఈ బ్లౌజ్కి కొంచెం పెద్దగానే ఉన్నాయి కాబట్టి నేను పెద్దగానే పెడుతున్నాను. ఇలా డాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టాను. ఈ మెయిన్ టక్స్కి అయిపోయింది. ఇక 3 టక్స్లు అనేవి కొంచెం కనపడేటట్టు పెట్టుకోండి, మీకు అర్థం కాదు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కుట్టే వాళ్ళకి, అందుకని ఇలా డాట్లు పెట్టేసాను. ఇంకా తర్వాత సంఖ కాడగా టక్స్ వచ్చింది కదా ఒక టక్స్, ఆ సంఖ టక్స్ కూడా ఒకసారి తీసుకున్నాము. ఇదిగోండి సంఖ లూజ్ కొలిసేటప్పుడు కూడా ఇదిగోండి ఇక్కడ నేను ఇట్లా కొలుస్తున్నాను చూడండి. 1కి 2 సార్లు చూసుకోండి. ఇదిగోండి ఇలా కొలిసాను. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నేను డాట్ పెట్టుకున్నాను. ఈ దేనికి సైజ్ చేసేదానికి మనము ఫ్రంట్ బ్యాక్ కలిపి సైజ్ చేస్తాం కదా, ఆ సైజ్ టక్స్ ఇదనమాట. తర్వాత సంఖ టక్స్ ఉంటుంది కదా, సంఖ టక్స్ వేస్తాము. ఆ టక్స్కి ఇదిగో ఏం లేదు, ఈజీగా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం పెట్టాను కదా నేను, ఇవ్వండి ఇక్కడ మనం సైజ్ చేసిన టక్స్ పెట్టాం. ఆ టక్స్ కాడి నుంచి ఇట్లా కొలుసుకోండి. వాళ్ళు ఆల్రెడీ బ్లౌజ్ కేసు ఉంటారు కదా, ఆ టక్స్ కాడికి ఇక్కడ కొలిస్తే ఇక్కడికి వచ్చింది అనమాట. అది ఆడికొచ్చింది. ఏడు మనం ఇంక టక్స్ పెట్టుకోవటమే. 3 మన బ్లౌజ్కి ఏంటంటే కొంతమంది 4 వేస్తారు, నేను మాత్రం 3 వేస్తాను. ఆ 3 టక్స్లకి గుర్తు పెట్టేశాను. ఇంకా మనం తర్వాత షేప్ పట్టి కొలుసుకొని కొలుద్దాము. షేప్ పట్టి కూడా కరెక్ట్గా ఎప్పుడైనా కరెక్ట్గా లూజ్ కానీ పొడవు కానీ కొలుసుకొని కట్ చేసుకున్నామంటే అంతా చాలా వరకు మన సైజు కూడా కరెక్ట్గా వస్తుంది. ఇందాక నేను కట్ చేశాను కదా, ఇదిగోండి ఈ పీసులే కట్ చేస్తున్నాను. నేను ఇందాక అటు షేప్ పట్టీలకి పైకి వేసేసాను కదా, వదిలేసాను కదా, ఇవే కొలుసుకుందాం. డబల్ వస్తే డబల్, లేకపోతే సింగిల్ అయినా సింగిల్ పీస్ అయినా కట్ చేసేసుకొని ఫస్ట్ ఒకసారి దాన్ని మళ్ళీ ఇంకొక షేప్ పట్టి, పెద్ద జాకెట్ అయితే బ్లౌజ్కి అయితే షేప్ పట్టీలు 2 రావు కదా, ఒక షేప్ పట్టి అయినా సరే పర్వాలేదు. ఒక షేప్ పట్టి వేసుకున్నాను. చూడండి పొడవు ఎలా వచ్చిందో. మనం పైన ఎప్పుడైనా ఖర్చు వదులుతాం కదా, ఎట్లయినా పట్టి కుట్టాలంటే మనం ఖర్చు కావాలి కదా, ఖర్చుకు వదిలేసాను. కింద ఇదిగోండి ఇలా తిరగదిప్పి పెట్టేసాను. కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. ఇట్లా గీసుకోండి ఫస్ట్ అర్థమయ్యేదానికి. తర్వాత ఇదిగోండి ఇలా ఖర్చు ఇక్కడ దాకా వచ్చింది, అసలే ఇక్కడ దాకా వచ్చింది. ఖర్చు కొంచెం వదులుతున్నాను. ఇదిగోండి ఇట్లా ఇదేంటంటే షేప్ పట్టి సైడ్ మనం వేసే ఇది పెద్ద సైడు, అంటే షేప్ ముక్సులు పట్టి కాజాలు పట్టి కుడతాం. పట్టీల సైడ్ ఏమో కొంచెం ఎక్కువ షేప్ ఎక్కువ వచ్చింది, సంఖ వైపుదేమో కొంచెం తక్కువగానే వస్తుంది. ఇంకా తర్వాత సంఖ వైపుది కొలుసుకున్నాం. ఇదిగో సంఖ వైపుది ఇలా ఖర్చు అసలుకి ఏడకొచ్చింది, ఖర్చుకి ఇదిగో ఖర్చుకి ఏడకొచ్చింది. ఇలా దీన్ని షేప్ తీసుకున్నాం. ఇలా షేప్ తీసుకొని కట్ చేసుకుంటాం. ఇదిగోండి పొడవు సరిపోయింది, మళ్ళీ ఇంకోసారి కొలుసుకున్నాం. సరిపోయింది. నేను కట్ చేస్తున్నా. ఇలా షేప్ పట్టీలు తీసుకొని కొలుసుకొని అప్పుడు మనకు కరెక్ట్గా సైజు కూడా కరెక్ట్గా వస్తుంది. షేప్ పట్టి పెద్దదో చిన్నదో తీసుకున్నామంటే ఆ పొడవు సరిపాక ఇబ్బంది పడతాము. కంప్లీట్ అయిపోయింది. బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో మీరు పెట్టండి, నేను వాటికి డౌట్ క్లియర్ చేస్తాను. ప్లీజ్ దయచేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.